హలో వ్యూయర్స్, వెల్కమ్ టు స్నేహిత కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి రూమ్స్లో పక్కన ఉంటూ చదువుకుంటున్న, జాబ్స్ కోసం ట్రై చేస్తున్న బ్యాచిలర్స్కి, అలాగే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి ఈజీగా ఎంతో సింపుల్ స్టెప్స్తో చేసుకోగలిగే ఎగ్ బుర్జీ అండి. ఈ ఎగ్ బుర్జీని ఒక మీడియం సైజ్ ఆనియను, ఒక మీడియం సైజ్ టమాటో, 2 కోడిగుడ్లు, 2 పచ్చిమిర్చితో పాటు ఇంట్లో కామన్గా వాడే వంట దినుసులతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లోకి 3/4 టీ స్పూన్ వరకు జీలకర్రను వేయండి. ఇందులోకి ఒక మీడియం సైజు సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలను వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోకి 2 కట్ చేసిన పచ్చిమిర్చిని, ఒక మీడియం సైజు కట్ చేసిన టమాటో ముక్కలను వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 3/4 టీ స్పూన్ వరకు ఉప్పు, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూను కారపొడి, 1/2 టీ స్పూను ధనియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా వేగనివ్వండి. ఈ ఆనియన్, టమాటో ముక్కలు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేగనివ్వండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో 3 ఎగ్స్ని క్రాక్ చేసి ఆనియన్, టమాటో ముక్కలలో వేయండి. ఈ ఎగ్స్ని డైరెక్ట్గా క్రాక్ చేసి యాడ్ చేసుకునేటప్పుడు ఎగ్ సెల్స్ యాడ్ అవుతాయేమో అనే డౌట్ ఉంటే సపరేట్గా అయినా ఎగ్స్ని క్రాక్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని యాడ్ చేసుకోవచ్చండి. ఈ ఎగ్స్ టమాటో మరియు ఆనియన్ ముక్కలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా ఎగ్స్ బాగా కలిసిన తర్వాత నాన్ స్టిక్ పెనం అయితే 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఎగ్ అనేది ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి 1 నుండి 2 నిమిషాల వరకు పక్కన పెట్టేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ బుర్జీ రెడీ. నేను చెప్పిన విధానంలో ట్రై చేసి చూడండి, పక్కాగా చాలా పర్ఫెక్ట్గా ఈ ఎగ్ బుర్జీ అనేది వస్తుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ బ్యాచిలర్ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన స్నేహిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.